టు మై వైటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నానండి. అది ఏంటి అంటే సేమియా పాయసము. ఏంటి సేమియా పాయసము కొత్తది ఏం కాదు కదా అనుకోకండి. ఎందుకంటే ఇంట్లో చేసిందే, కానీ ఇంట్లో చేసింది అయితే కాదు. కాబట్టి వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనము పరిగెత్తే జనరేషన్ కదా. ఈ జనరేషన్లో అనుకోకుండా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, వారికి ఏదో ఒక స్పెషల్ రెసిపీ చేయాలి అంటే, సపోజ్ సేమియా పాయసం చేయాలి అంటేనే నా పరిస్థితి అయితే ఏంటి అంటే, సేమియా ఉంటుంది కానీ నెయ్యి ఉండకపోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి తక్కువ ఉంటుందండి. అప్పుడు పడే టెన్షన్ అట్లా ఇట్లా కాదు. సో అలాంటి టెన్షన్ అయితే ఎవ్వరికి కూడా అవసరం లేదండి. ఈవెన్ నేను కూడా ఆ టెన్షన్ అయితే ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు. సో అదేంటి అంటే వర్మిసెల్లి పాయసం మిక్స్ అనేది మనకు దొరుకుతుందండి. దాంట్లో ఆల్రెడీ సేమియా వచ్చేసి నెయ్యితో రోస్ట్ చేసేసి, డ్రై ఫ్రూట్స్ని కూడా రోస్ట్ చేసేసి, షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఉంటాంటే, జస్ట్ సింపుల్గా సేమియా తీసేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత, మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, బట్ షుగర్ మాత్రం యాడ్ చేయకూడదు. పాలు బాగా బాయిల్ అయ్యేటప్పుడు జస్ట్ ఈ సేమియా మిక్సర్ని కలిపేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలండి. చిటికెలో ఎలాంటి టెన్షన్ అవసరం లేకుండా అటు లో బడ్జెట్లో అండి పాయసం రెడీ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ వైజ్ వచ్చేసి అలాగే ఉంది. చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సేమియా పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, బట్ దాన్ని చేసుకున్న తర్వాత తినాలి అనే ఫీలింగ్ కూడా మనకు ఉండాలి. సో నేను వచ్చేసి ఫస్ట్ టైము చూద్దాము అని చెప్పేసి తీసుకొచ్చానండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ వైజ్ వచ్చేసి 100% మార్క్స్ అయితే ఇచ్చేసేయచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా అవైలబిలిటీలో ఉంటే తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు.